భారం పడుతుంది. నిరసనలకు జడిసి ఆ బరువులో కొంత మేర మినహాయింపులు ఇచ్చినా ఏదో రూపంలో మళ్లీ ఆ భారాన్ని జనం మీదే రుద్దేస్తారు. మరి తెలిసి కేంద్రం ఇంత నిర్ణయం ఎందుకు తీసుకుంది అంటే పేద మధ్యతరగతి అడ్డు తప్పించుకోవడానికే అనుకోవాలేమో. పెరిగిన డీజిల్ ధర, గ్యాస్ రేషనింగ్తో రాష్ట్రంపై పడే భారమే దాదాపు 9,200 కోట్ల రూపాయలని అంచనా. ఉండి లేని కరెంటుతో పాట్లు పడుతున్న పరిశ్రమలకు ఇది ఊహించని దెబ్బే. ఉనికిని కాపాడుకోవడానికి, ఆర్డర్లు చేజారకుండా చూసుకునేందుకు ఇన్నాళ్లు జనరేటర్లపై ఆధారపడ్డ వారంతా వాటిని ఆపుకోవాల్సిందే. మరబొట్లపై వేటకు వెళ్లే మత్స్యకారుడికి చిమ్మ చీకట్లే. రాష్ట్రంలోని 20 లక్షల డీజిల్ వాహనాలపై రోజుకి 25 కోట్ల మేర అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. లీటరుకి 6 రూపాయలు పెరుగుదల అంటే ఎవరు మాత్రం ఎక్కడి నుంచి తేగలరు చెప్పండి? యూపీఏ హయాం ప్రారంభం నుంచి ఇదే బాదుడు. 2004 నుంచి ప్రస్తుతం వరకు పెట్రోల్ ఉత్పత్తుల ధరలు మొత్తం 20 సార్లు పెంచారు. 2004 జూన్ 15న 35 రూపాయల 71 పైసలు ఉన్న పెట్రోల్ ఇప్పుడు 70 రూపాయల 89 పైసలకు చేరింది. 22 రూపాయల 74 పైసలు ఉన్న డీజిల్ ఇప్పుడు 50 రూపాయలు అయ్యింది. 261 రూపాయలు ఉన్న వంట గ్యాస్ 404 రూపాయలకు చేరింది. దానిపైన రేషనింగ్ తీసుకొచ్చారు. అంటే మూడింటి ధరలు దాదాపు రెట్టింపు అయ్యాయి. 1,87,127 కోట్లకు చేరిన ఇంధన సబ్సిడీల బరువు దించుకునేందుకే ఇదంతా అంటూ ప్రజల ఆగ్రహ జ్వాలల నుంచి తప్పుకునే ప్రయత్నం చేస్తోంది యూపీఏ. ఇక్కడ మన రవాణా ట్రాన్స్పోర్ట్ అంతా డీజిలే, ట్రైన్ సర్వీసెస్ అంతా డీజిలే. ఇప్పుడు ఎక్కడి నుంచి తెస్తారు? ఎక్స్ట్రా డబ్బులు కట్టాలంటే ట్రాన్స్పోర్ట్ వాళ్ళు, ఆర్టీసీ వాళ్ళు, రైల్వేస్ అంతమంది మళ్ళీ ప్రజల మీదే భారం పెడతారు. మనం కొంటున్న సరుకులన్నీ మళ్ళీ ప్రియం అవుతాయి. మనం చేయవలసిన ప్రయాణాలు కూడా మనకు ఖరీదవుతాయి. ప్రతికూలతలు వచ్చిన ప్రతిసారి ధరల పెంపు తప్ప మరో మాట చెప్పని కేంద్రం తీరుతో ఇప్పటికే జనం ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారింది. ఒకవైపు కొలువుల్లేవు, వేతనాల్లేవు, మరోవైపు ఎటు చూసినా పెంపుల వాతలు తేలుతున్నాయి. అన్ని కష్టాలు పడ్డా దేశ ప్రయోజనాల రీత్యా అయినా కేంద్రం తీరుని సమర్థిద్దామంటే మచ్చుకైనా ఆ పరిస్థితి ఎప్పుడూ రానివ్వలేదు యూపీఏ ప్రభుత్వం. ఎటు చూసినా లక్షల కోట్ల కుంభకోణాల కుమ్ములాటలు తప్ప ఏమీ మిగల్చలేదు. కామన్వెల్త్, 2G, బొగ్గు కుంపట్లతో ప్రతిష్ట మొత్తం మసకబారేలా చేసుకుంది. కామన్వెల్త్ కుంభకోణం 70,000 కోట్లు, 2G 1,76,000 కోట్లు, బొగ్గు కుంభకోణం 1,86,000 కోట్లు. ఈ మూడూ కలిపితేనే యూపీఏని వెన్నాడుతున్న అవినీతి మసి విలువ 4,30,000 కోట్ల పైమాట. లక్షల కోట్ల అవినీతికి ఎగబడి తెగబడుతున్న నాయక గణాన్ని అదుపు చేయలేని అదే యూపీఏకి ఆర్థిక రంగ పరిరక్షణ పేరిట జనం సొమ్మును లాక్కునే హక్కు లేదన్నది నిర్వివాదాంశం.